డిప్యూటీ కలెక్టర్ మనోరమ తెలిపారు. వైసీపీ అభ్యర్థి విజయకుమారిపై ఇండిపెండెంట్ అభ్యర్థి కేశబోయిన వెంకటలక్ష్మి ఎంపీపీగా గెలుపొందారన్నారు. ఎన్నికకు సహకరించిన వారికి డిప్యూటీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తనని గెలిపించిన వారికి వెంకటలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఎస్రాయవరం మండల పరిషత్ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మనకి ఎంపీటీసీలు 20 మందికి గాను 19 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. మనకి ఎన్నిక కోసం శ్రీమతి వియ్యపు సత్య సూర్య విజయకుమారి గారు, అలాగే ఆమె వైఎస్ఆర్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు. శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మొదటి అభ్యర్థి అయిన సత్య వెంకట సూర్య కుమారి గారికి 7 ఓట్లు వచ్చాయి. శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారికి 10 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఎస్రాయవరం ఎంపీపీగా శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారు ఎన్నికయ్యారు. పేరు కేశబోయిన వెంకటలక్ష్మి. ఈరోజు మన ఎస్రాయవరం మండలం ఎంపీపీ ఎలక్షన్ జరగడం జరిగింది. అలాగే మన ఎంపీటీసీలు అందరూ ఎన్నుకోవడం జరిగింది. పెద్దలందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా ఈ గెలుపు కారణం కూడా ధర్మం ఎటుపక్కుంటే అటుపెక్కి ఉంటుందని భగవంతుడు ఇంకోసారి నిరూపించాడు. ఈ గెలుపు కారణం గోవింద్ గారే, మా సారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కొరకురోలు ఎంపీటీసీ అండి, ఎస్రాయవరం ఎంపీపీ. గతంలో రాజీనామా ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ పోటీ నిలబడ్డారు? ఆరోగ్య కారణాల వల్ల నేను నాకు ఒంట్లో బాగోక